జంగారెడ్గూడెం పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. 108 మంది మహిళలు 108 జల కలశాలతో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద బయలుదేరి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనుకుమార్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. పట్టణ ప్రజల కోసం చేస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు కార్యక్రమాలు జరిగితే 9వ తేదీ ఉగాది రోజు మధ్యాహ్నం మహా అన్న సమారంభంతో కార్యక్రమాలు సంపూర్ణ అవుతాయి. బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ ఈ వార్షికోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ప్రధానంగా ఈ కార్యక్రమంలో కలశారాధన చేసుకున్న తర్వాత ముత్యాలమ్మ అమ్మవారు గ్రామదేవత మధ్యస్థంగా కొలువైనటువంటి గంగానమ్మ తల్లి దగ్గరికి తరలి వెళ్ళి 108 మంది ముత్తైదువులు జల కలశాలతో కూడినటువంటి ఒక శోభాయాత్రగా అమ్మవారి దగ్గరికి తరలి వెళ్ళి గంగానమ్మ వారి యొక్క అనుమతి తీసుకుని గంగానమ్మ వారికి సాంప్రదాయ సారిను ముత్యాలమ్మ తల్లి అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతితో కూడినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం, ఈ ప్రాంతం అంతా బాగుండాలనే సంకల్పం ఒకటి.